నీ మైండ్ని ఇలా రెడీ చేసుకోవడానికి ప్రయత్నించు. అది ఎలా అంటే, జనరల్గా మనం మన జీవిత ప్రయాణంలో ఒకానొక సందర్భంలో ఒకళ్ళని కాంపిటీషన్గా మనం అనుకుంటాం. అంటే వాళ్ళ కన్నా బెటర్, వాళ్ళని చూసి అన్నట్టుగా. సో నేనేమంటా అంటే, కంపారిజన్ అనేది దాన్ని అర్థం చేసుకునే స్థితి ఇక్కడికి ఎవరికి లేదు. అందుకే నేను అనేక విషయాల్లో నేను అంటూ ఉంటా, పోలికలు ఉండకుంటే ప్రశాంతత వచ్చేస్తుందని. పోలికలు దాన్ని అర్థం చేసుకునే అంత జ్ఞానం ఇక్కడ ఎక్కువ మందికి లేదు. ఎందుకంటే ఇప్పుడు కంపారిజన్ ఉండకూడదు అని అనుకుంటే చాలామంది ఏమంటారంటే, కంపారిజన్ ఉంటేనే కదా మనం ఒక మెట్టు ఎక్కొచ్చు అని. అంత పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు లేరు. కంపారిజన్ ఉంటే ఎట్లుండాలి, వాళ్ళు కొత్తగా ప్రయత్నిస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, అలా ఈర్ష్య ద్వేషం పెరిగే కంపారిజన్ వద్దు. ఒకళ్ళని తొక్కే విధంగా ఆలోచించే ఆలోచన టైప్ ఆఫ్ ఉండకూడదు. అందుకే నేను ఏమంటా అంటే, పోలికలు తీసేయాలి ఫస్ట్. వాళ్ళలాగా ఇలా, లేకుంటే వాళ్ళని చూసి ఇలా అని. ఎందుకంటున్నా అంటే, ఇక్కడ ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు చేసేసిండ్రు, వాళ్ళకన్నా బెటర్గా మార్కులు తెచ్చుకో, వాళ్ళకన్నా బెటర్గా సంపాదించు, వాళ్ళు చూడు నీకన్నా ఎంత బెటరో అని. సో ఇట్లా చాలా మనకి అలవాటు చేసింది కాబట్టి వాటి నుంచి మనము బయటకు వచ్చే స్థితిలో లేము. మన లైఫ్ స్టైల్లో కూడా మనం అట్లనే మన మైండ్ సెట్ని తయారు చేసుకున్నాం. నేను ప్రయత్నిస్తున్నా, ఫెయిల్ అవుతున్నా. నేను ఒకటి ట్రై చేస్తున్నా, అది వర్కౌట్ అవ్వట్లేదు, కానీ వాళ్ళకు అవుతుంది. ఇట్లా మన మైండ్ని రెడీ చేసిండ్రు మన ఇంటి నుంచే. మన పెద్దవాళ్ళు మనకి ఇంట్లో కూడా అట్లనే అలవాటు చేసిండ్రు. అట్లా అంటే వాళ్ళ ఇంటెన్షన్ రాంగ్ అని కాదు, కాకపోతే ఆ స్థితిలో మనకి క్లారిఫికేషన్గా మనకి ఎక్కియలేరు, ఏది ఎలా చూడాలి, ఏది ఎలా తీసుకోవాలి అని. జస్ట్ పైన ఇట్లా అనేసరికి మనం దాన్ని ఎక్కువ థింకింగ్ ప్రాసెస్ లోపలికి వెళ్ళాం. అందుకే ఇప్పుడు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలన్నా స్పష్టంగా తెలిసిన వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా మనము తెలుసుకున్న తర్వాతనే చెప్పడానికి ప్రయత్నించాలి. ఏమాత్రం కొంచెం అయినా కూడా చాలామందికి జీవితకాలంలో ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు నేను కంపారిజన్ వద్దు అనే ఒక ఆలోచన మన మైండ్ని ఇలా తయారు అని చెప్తున్నా అంటే, ఏ ఒక్కరు ఇంకొకలాగా ఉండరు. ఇప్పుడు నువ్వు ఒక ఫీల్డ్లో చాలా గొప్ప అనుకో, ఇంకో ఫీల్డ్లో తక్కువనే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, వెల్ క్రికెటర్, సక్సెస్ సాధించిండు. ఇప్పుడు అదే సచిన్ టెండూల్కర్ డ్యాన్స్ కాంపిటీషన్లో రమ్మని పిలిస్తే ఫెయిల్ అవుతాడు 100%గా. అట్లయినా ఆయన గొప్పోడు కాదు, గొప్ప అని కాదు, అట్లనే చెడ్డ అని కాదు. అయినా దేంట్లో పర్ఫెక్టో తెలుసుకున్నాడు, కంపారిజన్ చేసుకోకుండా ప్రయత్నించిండు. కంపారిజన్ ఎట్లుండాలి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మన గురించే ఉండాలి. ఇప్పుడు నువ్వే గతంలో ఎట్లా ఉన్నావు, భవిష్యత్తులో ఎలా మారుస్తున్నావు, ప్రజెంట్ నువ్వు ఎలా తయారవుతున్నావు, ఇదే నీ యొక్క కాంపిటీషన్ కావాలి, కంపారిజన్ కావాలి. అలా ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు వర్కౌట్ కాకపోయినా ఏదైనా ప్రయత్నంలో నీకు హెవీ మైండ్ సెట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే నీ మైండ్లో నువ్వు తప్ప ఇంకా వేరేది లేదు. నీ మైండ్లో నువ్వు ఫెయిల్ అయినావు, ఆ ఒక్క విషయమే ఉంది తప్ప వేరే వాళ్ళ ఆలోచన, వేరే వాళ్ళ వ్యక్తిగత థాట్ ప్రాసెస్, వాళ్ళ యొక్క ప్రాణం నీ మైండ్లో చిక్కుకపోలేదు కాబట్టి నువ్వు తొందరగా బయటపడతావు. ఇలా నీ ఆలోచన ఉండాలి. పోలికలు తీసేయి. నీకంటే ఒక ప్రయాణం ఉంది, నీకంటే ఒక నువ్వు దేనికో దానికో ఫిట్ అవుతావు, కొన్ని విషయాల్లో అన్ఫిట్ ఉంటావు.
అది వెతుక్కోవాలి. మనం జీవితకాలము వాళ్ళలాగా ప్రయత్నించాలి, వాళ్ళకన్నా బెటర్గా ఉండాలి అని ఆలోచిస్తాం. అసలు మనం దేనికి కరెక్ట్గా ఫిట్ అవుతాం, మనం ఈ దేంట్లో ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామని మనము వెతుక్కోనే పరిస్థితి ఉండము. జీవితకాలం మన చుట్టూ కనిపించే ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటాం. సో ఫస్ట్ మనం పోటీ పడాల్సింది మనతోనే. అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒకసారి తెలుసుకోగలిగితే సక్సెస్ చాలా త్వరగా వచ్చేస్తుంది. అది ఎనీ టైప్ ఆఫ్ ఫీల్డ్, అది ఏదైనా కావచ్చు. సో ఇలా నీకు ఆలోచన క్రియేట్ కావాలంటే ముందు నీ ఆలోచననే మార్చుకోవాలి. ఎందుకంటే నీ ఆలోచన నువ్వు మార్చుకోకపోతే ఏదో ఒక ఆలోచన నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. నీ ఆలోచనని నువ్వు గమనించకపోతే ఏదో ఒక ఆలోచన నీ యొక్క మైండ్ని తప్పుదోవ పట్టే విధమైన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను అనేది అదే, నీ మైండ్ని అంతో కొంత ఇలా ఆలోచించడానికి ప్రయత్నిస్తూ పోతే నీకొక ప్రతీది మనకి బరువుగా, భారంగా, ఒత్తిడిగా అనే విషయాలు మన మీద పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలికలు తీసేయి, నీతో నువ్వే పోల్చుకో, బిఫోర్ అండ్ ఆఫ్టర్. పూర్తిగా ఏ విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ యొక్క కొంత విషయాలు స్పష్టత లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల చాలామంది ఇంపాక్ట్ అవుతుంటారు. సో ఇది కూడా నీకు ఎక్కువ ప్రభావం కాకుండా చూసుకో. కొంచెం బెటర్ ఫీలింగ్ వస్తుంది నువ్వు దీన్ని అప్లై చేసుకుంటే. ఎందుకంటే మన జీవితం ఎవరో ఉద్ధరించేది కాదు, ఎవరో చెడగొట్టేది కాదు. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే, నీ జీవితం పాడవ్వాలన్నా నీ చేతిలోనే. ఇది గమనిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్, చెయ్యి మనదే కానీ ఈ చెయ్యి వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది. బ్రెయిన్, తల నీ దగ్గర ఉంది కానీ నీ ఆలోచనలు మందికే పనిచేస్తున్నాయి. శరీరం నీదే కానీ ఆ శరీరము వేరే వాళ్ళకి బానిసైపోయింది. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఏది నీది, ఏది నీతో పనిచేస్తుంది అనేది తెలుసుకో. చాలామంది చేసే తప్పు అదే. శక్తి నీలోనే ఉంది కానీ ఆ శక్తి వేరే వాళ్ళ మీద ఉపయోగిస్తాం. ఆలోచన నీదే, ఆ ఆలోచన తాలూకు విషయం వేరే వాళ్ళ కోసం. మనసు నీదే, ఆ మనసులో అవసరం లేని అంత డ్రైనేజ్ పెట్టేస్తాం. సో అది నేను అంటున్నా, దీన్ని కొంచెం స్పష్టంగా గమనిస్తే చాలా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టే ఇది. కాకపోతే దీన్ని గమనించాలి, ఫోకస్డ్గా గమనించి తెలుసుకుంటే మాయా ప్రపంచం కాదు కదా, మత్తు ప్రపంచం వచ్చినా కూడా నీకే ప్రాబ్లం రాదు, నీ మైండ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాదు. కొంచెం లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. సో ఎవరో ఉద్ధరించేదేముంది, మన గురించి ఇలా మనం మాట్లాడుకుంటూ, ఆలోచిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ, నేర్చుకుంటూ, అనుభవంతో చెప్పిన మాటలు వింటూ, ఒక మంచి సాంగత్యంలో గడుపుతూ, జీవితం మనకు అనుకూలమైన ప్రశాంతతతో అడుగులు వేస్తూ పోతుంటే ప్రతి ఒక్కరి జీవితం అందంగానే ఉంటుంది.